లో అన్నీ తానే నడిపించారు. పార్టీకి పెద్ద దిక్కుగా అన్నీ తానే నడిపేవారు. అలాంటి నాయకురాలపైనే ఇప్పుడు వేటు పడింది. దీంతో ఆ జిల్లా పార్టీకి పెద్ద దిక్కు ఎవరు? పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ఆ నాయకురాలి బలమైన ముద్ర ఉన్న జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు పెద్ద సార్ వేస్తున్న వ్యూహం ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అన్నీ తానే నడిపించారు కవిత. జిల్లాలో పార్టీకి అండగా ఉంటూ తన కనుసన్నల్లో కారు పార్టీని ముందుకు నడిపించారు. అయితే లిక్కర్ కేసు తర్వాత కవిత జిల్లాను పట్టించుకోవడం మానేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కవితపై పార్టీ అధిష్టానం వేటు వేయడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేచింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ ని ముందుండి నడిపించే నాయకుడెవరు? ఎవరైతే బాగుంటుందన్న ఆలోచనలో గులాబీ బాస్ పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో సీనియర్ చరిష్మాతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలంగా ముందుకు నడిపించే నాయకుడి కోసం చూస్తున్నారట. కవిత లోటును పూడ్చాలంటే అందరినీ మెప్పించగల సీనియర్ లీడర్ అయి ఉండాలి. జిల్లాకు సుపరిచితుడై ఉండాలి. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి సమర్థుడైన నాయకుడికి పార్టీ పగ్గాలు ఇవ్వాలనుకుంటోంది బీఆర్ఎస్ హైకమాండ్. ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు ఆ ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. కవితపై వేటు, తర్వాత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాపై మరింత ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై బాజిరెడ్డికి పట్టుంది. జిల్లాలో ఎప్పుడూ పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే నాయకుడన్న పేరుంది. మాస్ లీడర్గా ప్రజల్లో బాజిరెడ్డికి మంచి క్రేజ్ ఉంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో పార్టీ బాధ్యతలు ఆ స్థాయిలో ప్రభావం చూపే నాయకుడికి అప్పగించాలనుకుంటోంది బీఆర్ఎస్. పార్టీ కోసం పనిచేసేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానంటారు బాజిరెడ్డి గోవర్ధన్. తాను ఉద్యమంలో పాల్గొనకున్నా కేసీఆర్ అన్ని విధాలా న్యాయం చేశారని, పార్టీపై తనకా కృతజ్ఞత ఎప్పుడూ ఉందంటారాయన. మరోవైపు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో లీడర్, ఎప్పుడూ అధినేత వెన్నంటి ఉండే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే బాజిరెడ్డి కంటే ప్రశాంత్ రెడ్డి వయసులో, రాజకీయ అనుభవంలో చిన్నవారన్న వాదన లేకపోలేదు. కవితపై వేటు తర్వాత జిల్లా పార్టీలో మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు కూడా ఉండొచ్చంటున్నారు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. కవిత ఎపిసోడ్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ గట్టి ప్లానే వేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదివరకు కవితకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అధినేత కేసీఆర్ కూతురిగా కవిత మాటను ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వినేవారు. అయితే పార్టీలో అంతర్గత కలహాలతో కవిత సంచలన ఆరోపణలు చేయడం చివరికి ఆమెపై వేటు వేసేదాకా వచ్చింది. కవిత కూడా తాడో పేడో సేల్చుకునేందుకే సిద్ధమై కేసీఆర్ మినహా ముఖ్యమైన నేతలందరిపై సంచలన ఆరోపణలు చేశారు. పరోక్షంగా అధినేత నిర్ణయాలను కూడా తప్పుపట్టారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంతమంది నేతలు, కార్యకర్తలు ఆమె వెంట ఉంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. వేటు పడడంతో ఆమెను అనుసరించేవారు ఎవరనేది బీఆర్ఎస్ కూడా నిశ్చితంగా గమనిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అనేక మందికి పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో కవిత అవకాశాలు కల్పించారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుల మద్దతు కూడగట్టుకున్నారు. అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టిన కవిత కారు పార్టీకి దూరం కావడంతో ఆమె వెంట ఎంతమంది ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే కవితపై సస్పెన్షన్ వేటు వేసినా ఆమెకు అత్యంత దగ్గరగా ఉన్న నేతలు కూడా ఆందోళన చేపట్టలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. కవితకు తాము అండగా ఉన్నామని నిజామాబాద్ జిల్లా నుంచి మద్దతు ఇచ్చిన వారు లేరు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన ముఖ్య నేతలు కవిత సస్పెన్షన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఆమెను ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు. కవితకు గట్టి పట్టున్న నిజామాబాద్ జిల్లాలోని ఎవరూ ఆమెకు మద్దతు ఇవ్వకపోగా మిన్నకుండిపోయారు. ఈ పరిస్థితుల్లో కవిత ఏం చేయబోతున్నారు? ఆమె లోటును భర్తీ చేసేలా ఎవరికి బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది కారు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్.